ఇవాళ గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన. మిర్చి రైతులకు ధైర్యం చెప్పనున్న వైఎస్ఆర్సీపీ అధినేత. విజయవాడ సబ్ జైలులో వంశీకి వైఎస్ జగన్ పరామర్శ. సత్యవర్ధన్ను బెదిరించి తప్పుడు కేసు పెట్టారన్న వైఎస్ఆర్సీపీ అధినేత. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పూడి శ్రీహరి. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు. ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. తెలంగాణను సైబర్ సేఫ్టీ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. నేరాల విధానం చాలా వేగంగా మారుతోందని వ్యాఖ్య. ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్న కవిత. మహిళల అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్. నేటి నుంచి కృష్ణా జలాల పునః పంపిణీపై విచారణ. ఢిల్లీలో విచారణ చేపట్టనున్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్. ఏపీలోని పలు వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియామకం. నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్. విద్యుత్ సరఫరా, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీపై సమీక్ష. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పంప్ హౌస్ వద్ద కార్మికుల నిరసన. పెండింగ్లో ఉన్న వేతనాల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్. నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట సిపిఐ నేతల ధర్నా. అగ్రిగోల్డ్ భూముల్లో చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. శ్రీకాకుళంలో పశు ఆరోగ్య సేవకుల ఆందోళన. ఉన్న ఫలంగా విధుల నుంచి తొలగించడంపై ఆగ్రహం. కూటమి సర్కార్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. నేటి నుండి శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. 11 రోజుల పాటు వేడుకలు, ఏర్పాట్లు పూర్తి. యాదగిరిగుట్టలో వేద పాఠశాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. మరోసారి భూమిని చూసి నివేదిక పంపాలని అధికారులకు ఆదేశం. సికింద్రాబాద్లో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు. 6గురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో దొంగల బీభత్సం. బంగారం షాప్లోకి చొరబడి 6 లక్షల విలువైన నగలు చోరీ. మహిళల కోసం 6 నెలల్లో క్యాన్సర్ టీకా. పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయన్న కేంద్ర మంత్రి ప్రతాప్ రావు. కొలికి వస్తున్న ఢిల్లీ సీఎం ఎంపిక. ఇవాళ ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ. రేపు సీఎం ప్రమాణ స్వీకారోత్సవం. యూట్యూబర్ రణ్వీర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడతారా అని మందలింపు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు. అది మహాకుంభు కాదు, మృత్యుకుంభ్ అన్న మమత. యూపీ సర్కార్ వీఐపీల కోసమే తప్ప సామాన్యులకు వసతులు కల్పించలేదని ఫైర్. బీహార్ రాజధాని పాట్నాలో కాల్పుల కలకలం. నడి రోడ్డుపై కాల్పులు జరిపిన గ్యాంగ్స్టర్స్. కమాండో ఆపరేషన్స్ చేపట్టిన పోలీసులు. రష్యా అమెరికా మధ్య మొదలైన శాంతి చర్చల ప్రక్రియ. జెలెన్స్కీతో భేటీకి పుతిన్ సిద్ధమన్న క్రెమ్లిన్. నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి మ్యాచ్లో తలపడనున్న పాకిస్తాన్, న్యూజిలాండ్.